హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో శారీకి వేసుకునే ఫాల్స్ తడపాలా వద్దా అని ఎక్కువ మంది అనుకుంటారండి. ఫాల్స్ అయితే తడపాలి. ఏ విధంగా తడపాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలాగ తడిపి ఆరబెట్టిన ఫాలు శారీకి కుట్టడం వల్ల ఫాల్ అనేది సింక్ అవ్వదండి. తర్వాత శారీ తడిపినప్పుడు ఫాల్ అనేది కూడిపోద్దండి. ఇదిగోండి ఫాలు ఎలా తడుపుకోవాలో చూపిస్తున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేస్తే మనకు కలర్ అనేది పోదండి. ఇదైతే థిక్ కలర్స్ కదా, థిక్ కలర్స్ ఫాల్ అన్ని ఒకసారి మనం నానపెట్టుకోవచ్చు. ఇందులోనైతే లైట్ కలర్ ఫాల్స్ అనేవి మనం నానపెట్టకూడదు. లైట్ కలర్ ఫాల్స్ వేరేగా నానపెట్టుకోవాలి. ఇవైతే థిక్ కలర్ కదా, అందువలన ఇవి థిక్ కలర్ ఫాల్స్ అన్ని మనం ఒకసారి నానపెట్టుకోవచ్చండి. ఇదిగోండి ఏ విధంగా నానపెట్టాలో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, కలర్ అయితే అసలు పోవట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, ఎంత పిండినా కలర్ పోవట్లేదు. ఇవైతే కొద్దిసేపు ఒక అరగంట 20 నిమిషాలు లేదంటే అరగంట టైం మనం నానపెట్టుకోవాలండి. ఈ ఫాల్స్ అన్ని ఇలాగ లోపలికి ఇలాగ చేసి ఉంచేయాలి. ఇదిగోండి ఈ ఫాల్స్ అన్ని కలర్ అయితే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. ఇందులో అయితే లైట్ కలర్స్ అయితే అసలు వేయకూడదు. లైట్ కలర్ ఫాల్ అయితే వీటిలో రంగు అంటేస్తుందండి, అందువలన పెట్టకూడదు. చూసారు కదా, ఈ విధంగా నానపెట్టుకోవాలి. పిండినా సరే మనకి వాటర్ రావట్లేదు, కలర్ అయితే పోవట్లేదు. ఈ విధంగా నానపెట్టుకోవాలండి ఫాల్స్ అనేవి. మొత్తం ఇలా నానపెట్టుకున్నాక పైన కిందన మొత్తం ఫాల్ అన్ని వాటర్ని పీల్చుకొని మనకి తర్వాత కుట్టినప్పుడు బాగుంటుందండి. ఫాల్ అనేది స్ట్రైట్గా వస్తుంది, ఇంకా కలర్ అనేది షేడ్ అవ్వదండి. ఇవ్వండి ఒక 20 నిమిషాల తర్వాత మనం ఇలా తీసేసుకొని ఇలా ఎలా పిండాలో చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే ఫోల్డింగ్ చేసి పిండుకోవాలండి. మొత్తం ఇప్పేసి అయితే పిండకూడదు. ఇలాగ స్ట్రైట్గా చేసుకొని మనం తర్వాత ఆరబెట్టుకోవాలి. అన్ని ఫాల్స్ అనేవి ఇలాగే పిండుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు. ఇవ్వండి అన్ని ఫాల్స్ ఇదే విధంగా మనం పిండుకోవాలి. ఆ మడతతోటే మనం ఇట్లా గట్టిగా పిండేసుకోవాలి. ఇలా పిండినాక స్ట్రైట్గా ఇలా లాగేసి మనం ఆరబెట్టుకోవాలి. వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసారు కదా, ఫాల్స్ అన్ని ఈ విధంగా స్ట్రైట్గా ఇలా లాగేసి ఇలా పిండేసుకొని గట్టిగా వాటర్ అంతా పోయినాక మనం ఆరబెట్టుకోవాలండి. ఇది నీటిలోనైనా ఎండలోనైనా ఆరబెట్టుకోవచ్చు. అన్ని ఫాల్ ఇదే విధంగా మనం చేసుకోవాలండి. కొంచెం చూసారు కదా, కలర్ అయితే అసలు పోలేదు. జస్ట్ చిన్నది కలర్ ఇవి చూసారు కదా, అసలు ఏం పోలేదు. అందులో సాల్ట్ మాత్రం వేసుకుంటే మనకి థిక్గా ఉంటాయండి, ప్లస్ కలర్ అనేది పోకుండా ఉంటాయి. మనం ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. తీగ మీదైనా లేదంటే గోడ పైన కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, ఈ తీగ మీద ఈ విధంగా స్ట్రైట్గా ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి ఆరిపోయినాక ఎలా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫాల్ అనేది ఇలా స్ట్రైట్గా లాగేసి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగైతే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు ముడతలు ఏవైనా ఉంటే ఇలా స్ట్రైట్గా లాగేసుకొని మనం చివరి వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఐరన్ చేయనవసరం లేదండి, ఎందుకంటే మనం స్ట్రైట్గా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఫాల్స్ అనేవి. చూపించాను కదా, రెండో ఫాల్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అండి ఫాల్స్ తడుపుకోవాలి, ఆరబెట్టుకోవాలండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఫాల్స్ ఇదే విధంగా చేయాలండి. మనం ఈ కలర్ అనేది పోకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ అయితే వాటర్లో మిక్స్ చేయాలండి. సాల్ట్ వేస్తే కలర్ షేడ్ అనేది అవ్వదండి కొత్త ఫాల్స్కి. ఇదిగోండి అన్ని ఫాల్స్ ఇదే విధంగా మనం స్ట్రైట్గా లాగేసుకొని ఇలాగ నీట్గా మడత పెట్టుకోవాలి. అలాగైతే ఈజీగా ఉంటుందండి స్టిచ్ వేసుకోవడానికి. చూపించాను కదా, అన్ని ఫాల్స్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఇవ్వండి మొత్తం అయిపోయాయి కదా. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకేసారి అన్ని ఫాల్స్ తడుపుకొని ఫోల్డింగ్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేనండి. థ్యాంక్ యూ.